హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చిన్నాను. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించమన్న వాగ్దానము యోబు 22వ అధ్యాయము 27వ వచనము. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవిని ఆలకించును. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మన ప్రతి ప్రార్థనకి సమాధానం వచ్చును గాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడండి. ఇచ్చిన వాగ్దానం ఏంటి? నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవిని ఆలకించును. నువ్వేదైతే అడుగుతున్నావో నువ్వు అడిగిన సమస్తాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే నజరేయుడైన యేసుక్రీస్తుని విశ్వసించినావో ఆ విశ్వసించిన రోజు ఏమైందో చెప్పనా, ఆ విశ్వాసం ద్వారా దేవుని యొక్క శక్తిని నువ్వు పొందుకున్నావు, దేవుని యొక్క సామర్థ్యాన్ని నువ్వు పొందుకున్నావు. నువ్వు అడుగు వాటి కంటే ఊహించుకుంటే అత్యధికంగా పొందుకునే శక్తి దేవుడు నీలోనే పెట్టేస్తున్నాడు. ఆ విశ్వాసం ద్వారా అంత గొప్ప ఘనతని మనం పొందుకున్నాము, అంత ప్రభావాన్ని మనం పొందుకున్నాము. నువ్వు పొంది ఉన్న శక్తిని, దేవుని శక్తిని ఎప్పుడైతే నువ్వు గ్రహించి నువ్వు కావాల్సింది ప్రార్థించి విశ్వాసంతో ప్రార్థిస్తావో నువ్వు ప్రార్థించిన సమస్తాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే నువ్వు ఇప్పుడు చూస్తున్న ఈ జీవితం కానీ ఈ ప్రపంచం కానీ ప్రతిదీ జయించిన వాడు నజరేయుడైన యేసుక్రీస్తు. ప్రతి ఒక్క నీకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి దాని మీద ఆయనకి ఆల్రెడీ జయించేస్తున్నాడు. ఆ జయించిన అనుభవం ఆ అధికారాన్ని ప్రతి దాని మీద అధికారాన్ని నువ్వు పొందుకున్నావు ఆయన విశ్వసించడం ద్వారా. ఈరోజు నువ్వేదైతే అడుగుతున్నావో నువ్వేదైతే ప్రార్థిస్తున్నావో నువ్వు ప్రార్థించిన సమస్తం దేవుడు నీకు ఇచ్చునుగాక. ఆమేన్. నీ విశ్వాసం ఎలా ఉండాలో చెప్పనా, నువ్వేదైతే ప్రార్థిస్తున్నావో అది నేను పొందుకుంటున్న స్థాయిలో నువ్వు విశ్వాసం ఉండాలి. నువ్వు ఎప్పుడైతే సహవాసం దేవుడితో ఉంటుందో అనుదినం వాక్యాన్ని చదువుతూ అనుదినం దేవుని యొక్క మాటలు నీ హృదయం ముందు నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ ఆయన నామాన్ని ఎప్పుడైతే గణపరుస్తున్నావో ఆటోమేటిక్గా నీకు తెలియకుండానే నువ్వు చేసే ప్రతి పనిలో దేవుడు ప్రొటెక్షన్ ఏర్పరిచి ప్రతి దాంట్లో నీకు అధికారం కలగజేసి ప్రతి దాంట్లో దేవుడు నీకు విజయాన్ని అందిస్తాడు. హల్లెలూయా. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా నువ్వు ప్రార్థించే ప్రతి ప్రార్థనకి సమాధానం వచ్చును గాక. ఆమేన్. ప్రార్థించుకుందామా? స్తోత్రం మహోన్నతమైన దేవా, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా. ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల స్తోత్రాలు చెల్లించుకోవడం తండ్రి. వీడియో చూసిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్రమించండి. వారు ఏదైతే ప్రార్థిస్తున్నారు తండ్రి, ఏదైతే అడుగుతున్నారు తండ్రి, అడిగిన సమస్తం వారు పొందుకొనును గాక అని ప్రవచిస్తాం తండ్రి. ప్రతి అనారోగ్యం ఆరోగ్యం మారును గాక, ప్రతి అప్పు ఐశ్వర్యంగా మారును గాక, ప్రతి ప్రయాణంలో తను మీరే తోడే నడిపించిందండి. కుటుంబాన్ని దీవించి ఆశ్రయించండి, రక్త సంబంధికులు దీవించి ఆశ్రయించిందండి. ఇదిగో దేవ, కుటుంబాన్ని విడిచి దూరంగా ఉన్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకుని వారికి కావాల్సిన సహాయాన్ని, ఆరోగ్యాన్ని తండ్రి, ఆనందాన్ని తండ్రి వారికి అందచేయమని, వారి చుట్టూ వారు ఉంటున్న ప్రదేశాన్ని తండ్రి వారికి అధికారాన్ని కలగజేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.